పెద్దవాడి భార్య తల్లితో సమానం మెచ్చగా భయపడి పడుతున్నారా మీరు వస్తున్నా సరే ఓ వదినా జోహార్ అంటే నువ్వేమన్నావు? ఏమన్నాను? సుఖీ బాబా చల్లగా ఉంటారు మంచినే. నువ్వు అన్నావు సరే. ఇది తెలిసిన రాజ్ఞ, ఇది నా పత్ర రాజ్ఞ. ఈ పత్రం మా దాసులే, నువ్వు మా దాసులే, నిన్ను మాకు అమ్మేశారే, నిన్ను మాకు అమ్మేశారు. నాకు నేర్పించుకో, నీ ఊరు తీసుకో, మీ ఐదో తీసుకో, వీడియో తీసుకో, ఇది ఉంటారు పాటిస్తారు. నేను రాదా నీ అమ్మాయి ఎట్టగా పెట్టేసావు. వచ్చాయంటే ఏ రోజైనా నిన్నే చెప్పించేస్తాడు. పెట్టురా నేను ఎప్పుడైనా పని చేస్తున్నాడు. ఎప్పుడో మెరుగుదలుకున్నా ఎట్లా ఓడే చెప్పేది నేను చేతి తెప్పించేస్తా. ఎప్పుడో మనసులో పెట్టుకున్నా నువ్వు ఎన్నో మద్దతు సేవకుండా చేస్తావు చెయ్యి. మా దగ్గర తినే సమయంలో నేను బాగా పంపించిన పే చేస్తాను. నా వెంట నువ్వు రాకుంటే ఏమైంది? చెప్పలేకుండా బాధపడతాను. ఏమైందిరా? మీ అమ్మకు ఒకే పేదలు తిరుక్కోవద్దు కొట్టినట్టు పోతా ఉన్నది. మా అమ్మకు పేదలు కొట్టేది చెప్పిందా? నేను చూసిన కలకలాడుతూ ఉన్నింది. ఏం చేసిందంటే వైద్యులందరూ నిద్రపోతాండ్రి. ఎంతో మంది ఏది వాళ్ళు నిద్రపోతాండ్రా. 10 కోతలు అయితే దూసేసిన పేదలు వచ్చేస్తావా మళ్ళీ కొట్టుకొని వస్తా ఉండాలి. వాకులో నీళ్లు తూములు కొట్టుకొని వచ్చేసింది. మళ్ళీ ఒక గోతం చింపేసి చుట్టూరు పెట్టి ఎండింగ్ చేసేసి మా మమ్మడి ద్వారా పక్కలో తోపు ఉంది కదా, ఆ తోపు పక్కలో వంకొస్తా ఉంటే అందులో వసమ్మ నీళ్ళు ఉట్టుకుని వస్తా ఉంటే వీడు అదే కొన్నాడు. వీడు నిద్రలో సావని ఎగురుకోండి. నా జన్మ మీ అమ్మ సావని అట్లే నిల్చుకున్నది. నిలువులు చచ్చుకోండి.
నీ సింపుల్ కట్టి పెట్టా నీ చేతులు వినగా నీ కాలు వినగా కలిపోను పోను నీ అమ్మదావా ఇన్ని మాటలు మాట్లాడుతావు నిన్ను పంపించి నీ అమ్మదావా నీ అమ్మదావా నీ ఆయన పోయినావా నువ్వు దావా నీ మీద మరి ఈ సాగు దావా కదా నువ్వు పక్కన పోయి నీ తిట్లు ఇచ్చినావంటే నేనేం చేసేది పాత కోపం ఉతికి పందిటి మంది ఆరేసేసిన కొత్త కోపం రావాలని చెప్పేసి కోడూరుకు ఫోన్ చేసిందా రైల్వే కోడూరుకు ఫోన్ చేసిన లోడ్ చేస్తున్నారు లారీకి వచ్చినాక మళ్ళీ కదా పని అప్పుడు కోపం మాట్లాడతావా నీ కోపం రాబోయేదా నువ్వు పక్కన బాధతో పట్టిస్తావు నిన్నే నమ్మనాయా నన్ను రమ్మన్నట చూచు కట కట ఇది ఏమి దైవా నీ వచ్చి వారేలో ఈ సమాజం చూస్తుండగా నీ ముందు బట్టి సారకు జా 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 నటు నటు నీ నగరాస మాట కట్టబెట్టి ముట్టకురా
చూడు నేను ముట్టురాలనే ఉన్నాను, నన్ను ముట్టవడదు తాకవడదన్నా. మా అనేక రాత్రి చేత రాజసభకు నేను ముట్టుకోవాలి, నన్ను ముట్టవద్దు, నేను పిలిచి రాజసభ కదా. చూడు రాజసభకు అంటున్నావు, ఒక్కవేళ నేను రాకుండా నన్ను తాకేవనుకో ఆ చేతులు అక్కడికి పిల్లి చేప వరకు ముట్టుతాయా? నీ వంశమే నాశనం అయిపోతుంది. ఉడత ఊపలకు ముట్టెమ్మలు పెరుగుతాయా? మీ ఇంటి నుండి ఎప్పుడు పట్టుకుంటాడా లేనప్పుడు పట్టుకుంటాడు. నేను చెప్తానన్నాను, ఏవో అమ్మ లేచి అట్టు వచ్చింది అంటా, నన్ను వచ్చిన నేరుగా వచ్చింది. నేను చెప్తానే ఉన్నాను ఇట్లు పట్టుకుంటాను, నువ్వు నన్ను పట్టుకోవచ్చునా, పట్టుకోవచ్చునా? అమ్మ గుర్తు కనుక్కోను నువ్వా? గుర్తు అమ్మని చేసే గుర్తు పట్ల తెల్లగొడ్డ కప్పుకుంటా చూడమ్మ, తెల్లగొడ్డ కప్పినప్పుడు ఏమో మన అమ్మాయి అనుకోవాలి. ద్రౌపది ఒరబిడిగా నేను తలుపులు వస్తున్న సమయంలో పొలంలో అమ్ముకుంటా ఒరబిడి అంటే హడావిడిగా పరిగెత్తే చేసినావు. ఈవిడ ద్రౌపది కదా, మెంటలో పరిగెత్తారా మరి చేసినావు. మెంటో దాగేవారు దాంట్లో ఉన్నది. ద్రౌపది నేను కొంచెం తలగా పట్టుకోవచ్చు. నేను ఒకటే చూసిండే ఈ మాట నీ మనసులో పెట్టుకో, నువ్వు ఎవరికి చెప్పుకోకుండా. నేను ఊరికి చెప్పను, నాకు ఎదురుగా వచ్చిన వాళ్ళకి తప్పించారు వాళ్ళకి చెప్పను. ఎదురుగా వచ్చే వాళ్ళు చెప్పినామంటే దుశ్శాసనుడు వాళ్ళ తల్లిగా పట్టుకోని ఈ 56 దేశంలోకి అపకీర్తి అయిపోతాడు. ఊరికి చెప్పను, ఆయన గుర్రప్ప నాకు చెప్పేసి వచ్చేసారు. తెల్లటి తీయగిడికి పోతారు, అందరికి చెప్పేసి గుర్రప్ప నాకు కూడా చెప్పద్దా? నీ మనసులో పెట్టి ఎంతగా నొప్పులేస్తున్నా మేము రూమ్ కుదురు వచ్చేసినట్లున్నది. తెల్ల మా తల్లి గారి కోపం ఎందుకంటే ద్రౌపది గారిని పట్టుకున్నా కదా, ఆ కోపం ఉంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి తప్పు ఒప్పు చేసినప్పుడు ముందుగా నమస్కరించాలి, నా తప్పు ఒప్పులకు క్షమించాలి అని అడిగేమంటే మాట అంగడ
ఇల్లే అందాలు అందాలు ఇల్లు నీ పండు నా పండ్రి అబ్బా నీ బుద్ధికి మెచ్చుకోవచ్చు మనస్ఫూర్తిగా అన్నా మనసులో మీ అమ్మ ఎనిక్కే పెట్టుకుంది కదా ఏంద్రా మొక్కలు ఏది చూపించి లేకుండా కోపంలో ఉన్నా కొడుకు పట్టుకున్నాడే మనకేంటి ఈ జీవితం ఛీ, అలా కాదు పురుగోసుకొని చచ్చిపోతుంది ఏయ్, ఎప్పుడు లేని విధంగా మీరు ఎందుకు పడుతున్నారు అని కోపంగా ఉంది ఓ తల్లి తప్పును ఒప్పులుగా భావించు నన్ను మన్నించాలి నీ పాద పద్మలకు ఆశీర్వాదం సర్వవర్తులు కుమారా దుశ్శాసన నైనా కుమరా ఇప్పుడు పెట్టరా అయ్యా, యో, నువ్వు ఇప్పుడు మంచోడియా ఎట్లా కూర్చోడు పిలిచి మీ అమ్మకు పెట్టమంటాడు ఏంది? నేనేం పెట్టమన్నా ఏం చల్లి నేనేం పెట్టినా నేను చూడలేదే పెద్దవాళ్ళకి నమస్కరించాలి దండమా తప్పు ఒప్పు చేశాం నా కూడా నువ్వు ఉన్నా కూడా దండం పెట్టరా ఏంది ఏ రోడ్డు మాట్లాడుకున్నట్లున్నది ఆ, ఎట్లా నువ్వు మహారాణి నీకు పెద్దది హృదయం ఉండేది ఎంతో మందిని పెట్టుకొని ఉండవు సేవకులు చేసేవాళ్ళు ఎంతమంది నీ దగ్గర ఉండేది ఆక నేను ఎట్ట పెట్టేది నీకు ఎంత ఇష్టం కూర్చొని పెడుతున్నా నిలబడుకొని పెడుతున్నా నీకు ఎంత ఇష్టం అటు పెట్టా నా ఇష్టంగా పెడితే నీకు ఇష్టం లేకపోతే పీటుకి ఎందుకు కాసినట్టే పీటు కూడా వృధా అయిపోతుంది కూర్చొని పెడతావా? ఏయ్, ఎట్లా? కూర్చొని పెడతావా? నిల్చుకొని పెడతావా? పడుకొని పెడతావా? నువ్వు పెట్టవురా? అన్నమయ్య పాదములకు నమస్కరించు కిందనా కూర్చోబెట్టు. కింద పెట్టేదా పైన పెట్టేది నువ్వు మాట పట్టి పెట్టేవాడే నేను పెట్టి బయట చెప్పింది నువ్వేం పెట్టమంటావా ఒప్పుకోవద్దా పెట్టేది ఒప్పుకోదు పట్టపు రాని ఆ ఒప్పుకోకపోతే బలించు ఎట్టే పెట్టు కొడుకు పెడతాడు బలించు మనసు ఎత్తే పెడతాను అప్పుడు భూమని హృదయపూర్వకంగా నమస్కరిస్తే పాదము చాలు ఏం కట్నే ఏం ఉండదు పెట్టేది వద్దా ఏందిరా దండం కో పెట్టురా అది ఇప్పుడు సంతోషం ఏమా ఏదర్ వేసి వచ్చే చోపండి ఎవరా? ఒకటే వచ్చిన ఒంటికి వచ్చింది ఏంటి? ఏంటి? ఆయన పో ఏయ్ పో మన ఆయన ఏమన్నా బిడ్డలు ఇచ్చాడు మొడల కొడుకుడు ఎంత రేతులు వాడేమన్నా కొడుకుంటుంది లేవు ఎవరా? కుక్కేవు ఒక్కొక్క నక్కడా ఒక్కదేమైనా పక్కన కూర్చొని ఒక్కరు ఎప్పుడైనా కానీ వెన్నెల కూర్చొని ఏమన్నా నేనేం తప్పు చేసిన నేను ఏం చెప్తాను పెట్టమన్నావా దండం పెట్టాలంటే
ఓ, నేను దండం పెడతామని పోతే మేము బుద్ధి సర్వీస్ ఉండాలి కానీ అది పట్టుకున్నా ఎప్పుడు పోతుంది. సర్వీస్ కాదు పట్టపడి కాబట్టి మా తల్లి ఎప్పుడు మేడపడి ఉంటుంది. టేబుల్ లేకుండా పడుకుంటుంది. మేడ దిగి ఎప్పుడు రాదు కాబట్టి నువ్వు ఎప్పుడు దగ్గర మీద నమస్కారం అన్నావు ఎప్పుడు రాలే. ఆధార్ కార్డు పడుకోవచ్చు ఎట్టు పెట్టేది పోనీ వచ్చేయమ్మా తప్పులు ఒప్పులు పంచుకో. అమ్మా కుమారా కుమరా కుమరా ఇది మా అన్నగారమ్మా. ఇది నా యాజ్ఞ. లోన్ ఇస్తారంటే పోయి లేదు. ఈ ప్రభుత్వం ఇంకా నష్టాల్లో ఉండదు. అంతేలాగండి పని అయిపోయింది. నాతేం పని పొమ్మంటున్నారా పోయిరా పోయి మళ్ళీ ఏంటా ఏం పూలు కూడా పెట్టిండవు వద్దా పోరా పూలు ఏంటి పెట్టినావని అడిగింది. పూలు నువ్వేంటి నువ్వు గుడ్డు బాగా వేసుకో. ఏం అమ్మా ద్రౌపదా